నిజామాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా సుదీర్ఘకాలంగా రైల్వే లైన్ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ పెండింగ్లో ఉంది. ఇది పెండింగ్లో ఉండాల్సిన అవసరం ఏంటి? దీని గురించి రాజకీయ నాయకులు పదే పదే వాగ్దానాలు చేశారు. బీజేపీ వాళ్ళు ఇప్పటికి 3 సార్లు ఇక్కడ గెలవడానికి కానీ ప్రాతినిధ్యం వహించడం చేశారు, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకు దీనికి సంబంధించి నిజామాబాద్ ప్రజలకి ఎప్పటికల్లా దీన్ని పూర్తి చేస్తారనేది చెప్పాలి. అట్లనే నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ అది బోధన్లో ఉండేది. అది చాలా రైతాంగానికి ఉపయోగపడింది, ఉపాధి కల్పించింది. దాన్ని మూతపడింది. అది మూతపడినప్పుడు దాన్ని తెరిపిస్తామని కూడా బీజేపీ వాళ్ళు వాగ్దానం చేశారు. అదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో వీటి కోసం మాట్లాడటం అనేది జరిగింది. ఇది కూడా ఈ ప్రాంత అభివృద్ధికి చాలా కీలకమైంది. నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఇది రైతులు, ప్రభుత్వము వీళ్ళందరూ కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పడి నడిపించినటువంటిది. ఇది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టు. దీనివల్ల 15 మెగావాట్ల విద్యుత్తు కూడా రోజుకి ఉత్పత్తి అవటమే కాకుండా ఆ విద్యుత్తు ఈ నిజామాబాద్ అవసరాలకు కూడా బాగా ఉపయోగపడేది. ఈరోజు దాని గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాట్లాడట్లేదు. అది కూడా చాలా ఉపయోగకరమైంది ఈ నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి. ఇవన్నిటి గురించి పట్టించుకోకుండా పనికిమాలిన విషయాల్ని, భావోద్వేగ రాజకీయాల్ని రెచ్చగొట్టడము, కులాన్ని రెచ్చగొట్టడము, మతాన్ని రెచ్చగొట్టడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి పరిమితం చేయటం వల్ల ఈ నిజామాబాద్ అభివృద్ధి, నిజమైన అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు అరవింద్ గారు, నేటి పార్లమెంట్ సభ్యుడు, ఒకప్పుడు పాదయాత్ర కూడా చేశాడు వీటి గురించి. కానీ ఆయన 2 సార్లు ఎంపీ అయినా కూడా వీటి గురించి, ఈ సమస్యల గురించి పట్టించుకోవడం మానేశారు. యాజ్ ఏ ఎంపీగా ఆయన కేంద్రంతో చెప్పించవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడచ్చు, అవసరమైతే హైదరాబాద్లో నిరాహార దీక్ష చేయొచ్చు, పోరాటం చేయొచ్చు. కానీ అధికారంలో లేనప్పుడు చేసి ఇప్పుడు మాత్రం మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. పసుపు బోర్డు కోసం, పసుపు బోర్డు మేము పట్టుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ పసుపు బోర్డు పట్టుకొచ్చిన దానివల్ల అది రైతులకు ఉపయోగపడేలాగా మీరు తీర్చిదిద్దింది ఏంటో చెప్పాలి. ఉదాహరణకి ఒక 4గురినో 5గురినో ఎంప్లాయీస్ని పెట్టి వదిలేశారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది కూడా చెప్పాలి. ఒకటి ఏంటంటే ఎగుమతుల కోసం ప్రయత్నం చేయాలి. అది చేయకుండా పసుపు బోర్డుకి వల్ల ఉపయోగం ఏంటి? రెండోది మద్దతు ధరలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. అంటే బోర్డు తగిలించి ఇది పసుపు బోర్డు అని చెప్పి దానివల్ల రైతులకు ఏమాత్రం ఉపయోగం జరగకుండా ఉండేలాగా చేయటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? పసుపు బోర్డు లేకుండా ఉన్నప్పటికీ పసుపు బోర్డు ఉందని చెప్పిన దానికి ఏమైనా తేడా రైతాంగానికి ఏమైనా జరిగిందా అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మోసం చేయటం కాదు. పసుపు బోర్డు అనేది పూర్తిగా రైతుల ప్రయోజనాల కోసం, ఈ జిల్లా ప్రయోజనాల కోసం ఉపయోగపడేలాగా దాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి గిట్టుబాటు ధరలు రైతులకి లభించేలాగా, ఎగుమతులకి ప్రోత్సహించేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు నిజామాబాద్ జిల్లాను పట్టి పీడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి, పట్టించుకోవట్లేదు. కేవలం పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పాలనని విమర్శించడానికి పరిమితం అవుతూ ఉన్నాడు. బీజేపీ పార్టీ మత రాజకీయాలు రెచ్చగొట్టడం, మతం మీద వాటి మీదే మాట్లాడటం జరుగుతుంది తప్ప ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టడం లేదు. కాబట్టి మీరు ఆ రకంగా పెట్టకపోతే సిపిఎం పార్టీగా మేము ఈ ఎజెండాని ప్రజల ముందుకు తీసుకుపోయి ప్రజల్ని కదిలించేదానికి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేదానికి ప్రయత్నం చేసి జిల్లా ప్రజల యొక్క అన్ని పక్కదారి పట్టించేటువంటి దాని కాకుండా దాన్ని సరైన ట్రాక్లో పెట్టి ఈ సమస్యల మీద మేము చర్చ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.